హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. మనకి యూట్యూబ్‌లో అప్ టు మే 28 వరకైతే వీడియోస్ అయితే ఉన్నాయి. సో, మే 29థ్ టెలిగ్రామ్ ఛానల్‌లో ఏం అప్డేట్ ఇచ్చాము, సెల్ ఎంట్రీయా, బై ఎంట్రీయా? సో, క్లియర్‌గా ఈరోజైతే డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో, మే 29థ్ 6:14 పీఎంకి నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. బ్రో మార్నింగే ఒక బ్యూటిఫుల్ ఎంట్రీ మిస్ అయ్యి 290 పాయింట్స్ రిస్క్‌తో 1000 పాయింట్స్ మిస్ అయిందనైతే గ్రూప్‌లో పోస్ట్ చేశాను. సో, మార్నింగ్ నేను సమ్ బిజీ వర్క్ వల్ల నేను మార్నింగ్ చార్ట్ అయితే చూడలేకపోయాను. బట్ ఆ ఎంట్రీ అనేది చాలా పర్ఫెక్ట్ ఎంట్రీ. 290 పాయింట్స్ ఎస్ఎల్‌తో 1000 పాయింట్స్ టార్గెట్ అనమాట. రిస్క్ రివార్డ్ ఆల్మోస్ట్ 1:3 ఉంది. సో, బట్ ఎనీవేస్ ఇది మిస్ అయిపోయింది. కానీ మిస్ అయిపోయిందని చెప్పేసి మనం ఓవర్ స్ట్రెస్ అయ్యి ఎలా పడితే అలా ఎంట్రీస్ అయితే తీసుకోకూడదు. సో, మనం క్లియర్‌గా వెయిట్ చేయాలి. మన సెటప్ దొరికేంత వరకు. మన సెటప్ దొరికి ఎస్ఎల్ మనకి మన జోన్‌లో ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి. లేకుంటే ఆ డే అనేది స్కిప్ చేసేయాలి. సో, నేను మార్నింగ్ నుంచి మార్నింగ్ మిస్ అయిపోయిందని చెప్పేసి నేనేం హరీబరీగా ఎంట్రీస్ అయితే ఏం తీసుకోలేదు. గ్రూప్‌లో కూడా ఏం పోస్ట్ చేయలేదు. సో, నేనైతే ఈవినింగ్ వరకైతే వెయిట్ చేశాను. సో, నాకు 6:31 పీఎంకి క్లియర్‌గా మార్కెట్‌లో ఫాల్ ఉంది. ఒక 1000 పాయింట్స్ ఫాల్ ఉందనైతే క్లియర్‌గా అర్థమైంది. సో, 6:31 పీఎంకి టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ అట్ బ్లూ లైన్ అనేది మెన్షన్ చేశాను. సో, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ, రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఎవ్రీ టైమ్ మనం టైప్ చేసి ఇస్తే మేబీ మార్కెట్‌లో మొమెంటమ్ ఉంటే ఎంట్రీ మిస్ అవ్వచ్చు. అందుకే ఇలా ప్రీ డిఫైన్డ్‌గా లైన్స్ గీసేసి గ్రూప్‌లో పోస్ట్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా అందరికీ అర్థమవుతుంది. సో, ఇది ఎంట్రీ, ఇది ఎస్ఎల్, ఇది టార్గెట్ అని. సో, 6:31కి నేనైతే పోస్ట్ చేశాను. ఇది ఎంట్రీ తీసుకోండి సెల్ ఎంట్రీ అని. బట్ అప్పటికి మార్కెట్‌లో ఫాల్ వచ్చేసింది. కానీ నాకు క్లియర్‌గా తెలుసు కనీసం పుల్ బ్యాక్ అయినా ఇస్తుంది. సో, ఆ పుల్ బ్యాక్ టైమ్‌లో మనకి ఎంట్రీ ఇస్తుంది అని. అందుకే గ్రూప్‌లో పోస్ట్ చేశాను. సో, నేను అనుకున్నట్టే ఎగ్జాక్ట్‌గా పుల్ బ్యాక్ అయితే ఇచ్చింది. కరెక్ట్‌గా మన ఎంట్రీకి కొంచెం పైకెళ్ళేసి మళ్ళీ కిందకైతే ఫాల్ అయిపోయింది. సో, ఆ తర్వాత 6:34 పీఎంకి మళ్ళీ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. 6-8 పీఎం మొమెంటమ్ ట్రేడ్స్ ఉంటాయి. సో, రిస్కీ. బట్ మన ఎస్ఎల్ 300 పాయింట్స్. సో, ఎస్ఎల్ హిట్ అయినా ఫరక్ లేదు అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఎందుకు అంటే 300 పాయింట్స్ అనేది మినిమల్ అన్నమాట బిట్‌కాయిన్‌లో. ఇన్‌కేస్ టార్గెట్ హిట్ చేస్తే మనం 300 3 ఎస్ఎల్స్‌ని కవర్ చేయొచ్చు. సో, నాకు నా రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ మీద ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్ కాబట్టి నాకు వరుసగా 3 ఆర్ 4 ఎస్ఎల్స్ హిట్ అయినా కూడా నాకైతే ఫరక్ లేదు. సో, నేనేమనుకుంటాను నేను ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఎలా మైండ్ సెట్ ఉంటుందో సో, ఎవ్రీథింగ్ నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. సో, మీరు ఈ ట్రాన్స్‌పరెన్సీ ఆర్ ఈ రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అర్థం కావాలి అన్నా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా యూట్యూబ్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, అక్కడ కూడా మీరు వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, ఆ తర్వాత 6:54 పీఎంకి 350 పాయింట్స్ ప్రాఫిట్ రన్నింగ్ అనైతే మెసేజ్ చేశాను. సో, ఎంట్రీ ఇచ్చింది 6:30 ఆర్ 6:40 అనుకుంటాను. ఆ తర్వాత వితిన్ 10 మినిట్స్‌లో ఒక 350 పాయింట్స్ అయితే ప్రాఫిట్‌లోకెళ్ళిపోయింది. ఆ తర్వాత 7:14 పీఎంకి ఎగ్జిట్ విత్ 900 పాయింట్స్ అనైతే క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, ఇక్కడ మీరు అడగొచ్చు మీరిచ్చిన టార్గెట్ 1000 పాయింట్స్ బట్ ఎగ్జిట్ అవ్వమంది 900 పాయింట్స్ అని. ఎందుకు అలా చెప్పాను అంటే 7 తర్వాత మార్కెట్‌లో వైల్డ్ మూమెంట్స్ ఉంటాయి. ఆహ్, 900 పాయింట్స్ ఎందుకు ఎగ్జిట్ అవ్వమన్నాను అంటే అక్కడ నాకు పర్ఫెక్ట్‌గా యూ టర్న్ కనిపించింది. మేబీ అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఒక 90% ఎక్కువ. సో, మనం ఎవ్రీ టైమ్ టార్గెట్‌ని మిస్ చేయము. బట్ కొన్ని డేస్ ఉంటాయి. ఆ కొన్ని డేస్ మనం ఆ మార్కెట్‌లో ఉండి అబ్జర్వ్ చేసి ఓకే. ఇక్కడ యూ టర్న్స్ ఉన్నాయి. మేబీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. సో, యాహ్! గైస్ అందుకే నేను ఒక 100 పాయింట్స్ పోతే పోయింది. ఒక 900 పాయింట్స్ అన్నా పట్టుకుందాం అని చెప్పేసి 900 పాయింట్స్‌ని ఎగ్జిట్ అవ్వండి అనేది చెప్పాను క్లియర్‌గా. ఆ తర్వాత 7:27 పీఎంకి డేటా అయితే అప్డేట్ చేసి గ్రూప్‌లో పోస్ట్ చేశాను. 29థ్ డేట్ 305 పాయింట్స్ ఎస్ఎల్‌తో 900 పాయింట్స్ టార్గెట్‌ని అయితే హిట్ చేశాము. సో, ఓవరాల్ పాయింట్స్ వచ్చేసి 5528 అనమాట. ప్రాఫిటబుల్ పాయింట్స్ ఈ మంత్‌లో, మే మంత్‌లో. సో, మన ఎయిమ్ వచ్చేసి ఈ ఈ మే మంత్‌లో ఒక 5000 పాయింట్స్‌ని క్రాస్ చేయాలి. ఒక 30,000 ప్రాఫిట్‌లో ప్లస్‌లో ఉండాలి అనైతే నేనైతే గ్రూప్‌లో పోస్ట్ చేశాను. ఎవ్రీ వీడియోలో చెప్తూ వస్తున్నాను. సో, మనకి నిన్నటితో అది 5000 పాయింట్స్‌ని క్రాస్ చేసేసింది. ఐ థింక్ 30,000 ప్రాఫిట్ కూడా క్రాస్ చేసేసాం మనం. ఆ తర్వాత క్లియర్‌గా నేను
టార్గెట్ ఆర్ ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత ఇలా కంపేర్ అని అయితే మెసేజ్ చేస్తాను. కంపేర్ అంటే ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా, ఆ తర్వాత టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇలా చూడండి. హే గైస్, మీకు ఈ ట్రాన్స్పరెన్సీ నచ్చినా, మీకు నాతో డిస్కస్ చేయాలనుకున్నా, లేకుంటే గ్రూప్‌లో జాయిన్ అయ్యి గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌తో కూడా డిస్కస్ చేయండి. ఏంటి ఎంట్రీస్ ఎలా ఉంటాయి? ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి? ఎస్ఎల్స్ ఎలా? రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ ఏంటి? ఎవ్రీథింగ్ మీకు అర్థం కావాలి అన్నా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. యాహ్ గైస్, థాంక్ యూ.